డబ్బులు లేదా? అవునా, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా, మరి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళచ్చు కదా. మరి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఉండొద్దు. నువ్వు ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర కనబడుతున్నావు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటే నీ మమ్మీని బాగా చూసుకోవచ్చు, ఏదైనా జాబ్ వస్తే. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడే ఆడుకున్నావు అనుకో ఏమి ఉండదు, కష్టం ఉంటుంది. ఇట్లా ఆడుకుంటే మీ మమ్మీ లానే నువ్వు కూడా కష్టం చేయాల్సి వస్తుంది, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిరు కాబట్టి గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి చదువుకుంటే నీకు చదువు వచ్చి మంచిగా ఏదైనా జాబ్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది నీ లైఫ్. ఓకేనా? ఆ జుట్టు కూడా నీట్గా వేసుకో. మీ మమ్మీకి చెప్పు, మమ్మీ ఒక మేడం వచ్చింది చెప్పింది చదువుకోవాలని చెప్పింది అని చెప్పు. నువ్వు చదువుకుంటేనే నీ లైఫ్ బాగుంటుంది, నీ మమ్మీని మంచిగా చూసుకోవచ్చు. పేదవాళ్ళు కదా, పేదవాళ్ళు ఏం చేయాలి, మనకు ఒక ఆయుధం ఏంటి? చదువు. చదువు నుంచే మనకు లైఫ్ ఉంటుంది, మీకు మంచి లైఫ్ వస్తుంది, మీకు జాబ్ వస్తుంది. సో నువ్వు ఇంటి దగ్గర ఉండి అటు ఇటు ఉంటే ఏమి ఉండదు కదా. ఓకేనా? వింటావా? నువ్వు చెప్పినట్టు ఏం చేస్తావు చెప్పు, గట్టిగా చెప్పు, వాయిస్ రేజ్ చేయి. స్కూల్కి వెళ్తావా? జుట్టు మంచిగా వేసుకుంటావా? నీట్గా ఉంటావు కదా? ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి. ఓకేనా?